సవాళ్లు విసిరేది వాళ్లే, తోక ముడిచేది వాళ్లే. గోవుల మరణ మృదంగానికి కారకులు వాళ్లే. పాపాన్ని ప్రత్యర్థులపైకి నెట్టేసేది వాళ్లే. వైఎస్ఆర్సీపీ నేతలు వస్తే తిరుపతి గోశాలను మేమే దగ్గరుండి చూపిస్తామని ఛాలెంజ్ విసిరిన పల్లా శ్రీనివాసరావు పత్తా లేకుండా పోయారు. ఇటు భూమన బృందాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. గోశాల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గోశాలకు వెళ్లి ఎంపీ గురుమూర్తి వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. ఓవరాల్ గా ఒక హై డ్రామా నడిపించారు. ఇంతకీ టీటీడీ పరిధిలో గోశాలలో ఏం జరుగుతోంది? మృతి చెందిన గోవులెన్ని? టీటీడీ చెబుతున్న లెక్కేంటి? కళేబరాలు మాయం చేశారా? రికార్డులు తారుమారు చేశారా? పవిత్ర పుణ్యక్షేత్రంలో గోమాతలకు ఎందుకీ దుస్థితి? పల్లాయనం అంటే మీకు తెలుసా? పల్లా పారిపోవడమే పల్లాయనం. తిరుపతి గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయని సంచలన విషయం బయటపడింది. తీరిగ్గా వారం తర్వాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భూమనకు ఓ సవాల్ విసిరారు. గోశాల పరిశీలనకు తిరుమలకు రావాలన్నారు. గోశాల తిరుమలలో కాదు తిరుపతిలో ఉందన్న విషయం పాపం పల్లాకు తెలిసినట్టుగా లేదు. ఆయనకు తెలియకపోయినా గోశాలలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియజేయాలని భూమన బృందం బయలుదేరితే పోలీసులు అడ్డుకున్నారు. గోశాల దగ్గర నిలబడి పచ్చ గ్యాంగ్ రమ్మని పిలుస్తారు. ఇక్కడేమో కాకీలు వెళ్లొద్దని అడ్డుకుంటారు. ఇది మామూలు ప్లాన్ కాదు. అయినా విషయం బయటపడ్డ వారం రోజుల తరువాత గోశాలలో ఇప్పటికీ అదే పరిస్థితులు ఉంటాయా? కళేబరాలను అక్కడే ఉంచుతారా? చెవులు తెగ నరికిన గోవును మనకు చూపిస్తారా? డొక్కలిండి ప్రాణాలు వదిలిన లేగదూడల మృతదేహాలు మన కంటికి కనిపిస్తాయా? రికార్డుల్లో అసలు నిజాలు చెక్కు చెదరకుండా ఇంకా అలానే ఉంటాయా? వారం రోజుల్లో బాబుగారి ప్లాన్ ప్రకారం అంతా జరిగిపోయి ఉంటుంది. రికార్డుల సంగతి పక్కన పెట్టి కొండపై బాబు దించిన గ్యాంగ్ గురించి మాట్లాడుకుందాం. టీటీడీ ఈవో, చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గోవుల మృతిపై తలో మాట తలో లెక్క చెప్పుకొచ్చారు. ఒకరేమో 20 అంటారు, ఇంకొకరు 30 అంటారు, మరొకరు 40 అంటారు. అంటే అన్నారు, ఏ మనుషులు చావట్లేదా? గోవులు చస్తే ఏమైంది అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. గతంలో కూడా సారీ చెబితే తొక్కిసలాటలో మరణించిన వారు బతికొస్తారా అని ప్రశ్నించిన గొప్ప సహృదయులు. ఇలాంటి గ్యాంగును కొండపై వదిలిపెట్టారు చంద్రబాబు. సమాజానికి మేలు చేయడం ఆవు లక్షణం, అలాంటి ఆవుకు కీడు చేయడం అవలక్షణం. పాలిచ్చే ఆవుకు కీడు తలపెట్టిన వారికి పాలించే అర్హత ఉందా? 100కు పైగా గోవులు మరణిస్తే ఒక్క గోవు కూడా మరణించలేదని చంద్రబాబు అబద్ధం ఆడలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. అనారోగ్యంతో 40 గోవులు చనిపోయాయని తిరుపతి ఎమ్మెల్యే చావు కబురు చల్లగా చెప్పలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. గత 3 నెలల్లో 43 గోవులు మృతి చెందాయని టీటీడీ ఈవో శ్యామలరావు ఒప్పుకోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. 3 నెలల్లో 20 నుంచి 22 గోవులు మాత్రమే మృతి చెందాయని టీటీడీ చైర్మన్ అనలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. మనుషులు చనిపోవడం లేదా? గోవులు కూడా అలాగే చస్తాయని టీటీడీ చైర్మన్ హేళనగా మాట్లాడలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. గోశాల పరిశీలనకు రావాలని భూమనకు సవాల్ చేసిన పల్లా శ్రీనివాసరావు పారిపోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. ఓవైపు గోశాలకు రావాలని సవాల్ చేస్తూనే మరోవైపు పోలీసులతో భూమన బృందాన్ని అడ్డుకోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. భూమన బృందాన్ని గోశాల పరిశీలనకు రావాలని సవాల్ చేయటానికి వారం రోజుల సమయం తీసుకోలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. ఈ వారం రోజుల్లో గోవుల కళేబరాలు మాయం చేయటంతో పాటు రికార్డులు తారుమారు చేయలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి. ఓవైపు మరణ మృదంగం వినిపిస్తుంటే వాటి సంరక్షణ కన్నా ప్రత్యర్థులపై ఎదురుదాడికే ప్రాధాన్యత ఇవ్వలేదా? గోమాతపై ఒట్టేసి నిజం చెప్పండి.